రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కర్ర ఎరగదు పాము చావదు అనేది ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు అది ఇస్తూ ఉంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ వేరు, మీరు వేరు, మీకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటది అవి? నువ్వు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వడం చూసావు? చాలాసార్లు ఒక ట్రెండింగ్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే పక్కా వీణా వాణి గారిది ఒక వీడియో అయితే బయట ఏదైనా జరిగితే వాటిల్లో వేళ్ళు పెట్టి గెలికేసి అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. నా మనసుకి బాధ అనిపించి, నాకు బాధ అనిపించి నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను. ఓకే, మీరు జనాలు కామెంట్స్ని సీరియస్ తీసుకుంటారా? ఒకప్పుడు తీసుకునే వాళ్ళం మనుషులు కదా ఏంటి, అంటే మాటలు కానీ కామెంట్స్ కానీ ఏదైనా. ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఏమి ఉండకపోయేవి, మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా. సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోం, అసలు బా ఒక రేంజ్లో నవ్వుకుంటాం. కొన్ని వాటికి నేను రిప్లైలు కూడా పెడుతుంటాను కామెడీగా. ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు, లైక్ మీ పక్కన బౌన్సర్స్ లేకపోతే మీరు ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సర్స్. ఎందుకు మీకు అంత బౌన్సర్స్ అవన్నీ అవసరమా అని అడిగితే? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరితోటైనా చేయొచ్చు కదా. మీరు సెలబ్రిటీ కాబట్టి. అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకేమొస్తుంది? నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము, నాకు నెక్స్ట్ పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్. ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు, ఏం నడుస్తున్నాం అంటారు. ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఓకే, మనము ఒక సెలబ్రిటీలను కాదు కానీ నోన్ పర్సన్స్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు, మ్యూజిక్ పరంగానో దేని పరంగానో కొత్తదనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని అక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా. సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు, ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈసారి సరే మీరు రండి, వాళ్ళని కూడా పెట్టండి, నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో, ఆ వీడియో బాగుంటుంది చూడడానికి. దాంట్లో ఉంది నథింగ్. ఎవరు చేసినా ఫైనల్లీ ఫేమ్ కోసం, కొత్తదనం కోసం, మన ఆడియన్స్ కోసం, జస్ట్ ఫర్ ఫీల్ అంతే. ఇంకొకటి మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను. దివాళీ వస్తే దీపావళి సామాన్లు పంచుతారు మనతో. నేను లాస్ట్ టైం నాకు వేణు సార్ కూడా చెప్పారు, లైక్ 2 CR ఎంతో CR అయింది లారీ లోడ్ అవ్వలేదు అంటే చెప్పారు. అంత చెప్పలేదా? నేనే క్రియేట్ చెప్పింది ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినప్పుడు మాట జారడం, ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వడం పర్వాలేదు క్షమించండి. సపోర్ట్ చేయలేదు, మేడం గారు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకొకటి, మీరు ఇంత మంచి చేస్తున్నారు, ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం అని అనేవాళ్ళు. ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు గట్టిగా పడతాయి. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు, చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద, కోపం వస్తుంది చూడు, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యండి అంటారు. పోనీ ఇలా పెడతామా? మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. అవే నోర్లు. ఇప్పటికే పెద్ద సెలబ్రిటీలు పాపం చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు, ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకి తెలియదు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇలాంటి వాళ్ళ వల్ల. మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దొబ్బేస్తారా, మీరు చేయరా, వాళ్ళు చేశారో చేయరో వీళ్ళకి తెలియదు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం, వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను. ఎందుకంటే ఎవరికొకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో 4 రూపాయలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా. సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా నేను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా, మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే
ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. కింద ఇంకొకళ్ళు తిడతారు, ఓరి ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు. సో ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి శివ ఈ సోషల్ మీడియాలో. అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా నేనేదో ఆడి కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు. లేదండి, మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ, ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము, హెల్ప్ చేస్తాము, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కోపం ఎక్కువ భయంకరంగా అర్థమైంది తిడుతుంటే. కొన్నిసార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటాను అప్పుడప్పుడు మీకు కోపం. నువ్వు గుర్తుపట్టడం ఏంటి, అందరు గుర్తుపడతారు, చంద్రముఖే వచ్చేస్తుంది. ఎస్. అండ్ ఇప్పుడు దాకా చాలా నేను అడిగాను, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందాకే లాస్ట్ క్వశ్చన్ అన్నా అంటే నువ్వు మధ్యలో వస్తావా లేదా టెస్ట్ చేశాను, ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు, నాకు ఈ అవకాశం మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నుంచి వీడియోని తిని హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మయ్య పీడ పోయింది. థ్యాంక్ యూ అండి. ఇది దీని గురించి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు వీళ్ళందరి గురించి వెళ్ళొచ్చు ఇంకా కదా సైలెంట్ వెళ్ళిపోతుంటుంటే యాక్చువల్లీ మనసులో అనుకోవాల్సింది బయటకు వచ్చేసింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సరే, ఒకటికి 4-5 వీణలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి ఇంత అద్భుతంగా మీరు అరేంజ్ చేసుకొని ఇంత ప్రీషియస్ గా చూసుకుంటున్నారంటే ఒక్కొక్క వీణ వెనకాల ఒక్కొక్క అంటే రీజన్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అసలు వీటి వెనకాల ఏదైనా రీజన్ ఉందా? ఒక్కొక్క వీణ ఒక్కొక్కటి స్పెషల్. ఒక్కసారి ఇంకా ఇవి కాదు, ఇంకా నేను మ్యూజిక్ రూమ్ లో ఇంకా ఉన్నాయి, ఫామ్ హౌస్ లో ఇంకో 4-5 వీణలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. ఇది నా ఫస్ట్ వీణ. నేను 2nd క్లాస్ లో జాయిన్ అయ్యాను, 3rd క్లాస్ లో కొన్నారు వీణ. అప్పుడు 2300 ఎంతో నా బాగా గుర్తు. సో ఇప్పుడు 60,000, 70,000, 80,000, ₹1,00,000, ₹1,50,000 అసలు హద్దులేవన్నమాట. సో ఇలాంటి వీణలు ఇప్పుడు అది వర్క్ చేస్తుందా? అయ్యో అన్నిటినీ వాడతాను. ఇప్పుడు మీరు అది వాడుతున్నారు అయితే? అన్ని వాడతాను, వాడకుండా ఏ వీణని పెట్టను. నేను అందరికీ చెప్పేది అదే, వీణలు కొనుక్కుని అలా షోకేసులో పెట్టి దుమ్ము పట్టనివ్వకండి. అన్ని వీణలు వాడతాను నేను. సో స్ట్రింగ్స్ మారుస్తూ ఉంటాను, అన్ని వాడుతూ ఉంటాను. ఇది మా హస్బెండ్ నాకు ఒక 17 years బ్యాక్ అనుకుంటా గిఫ్ట్ చేసిన మినియేచర్స్. ఇవన్నీ చెన్నైలో కొన్నాం అనమాట. కొంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అంటే స్పెషల్ గా చేయించడమా లేదంటే మ్యూజిక్ షాప్ లోనే కొన్నాం. ఓకే, మరి ఇది అవన్నీ నార్మల్ నేను తయారు చేయించుకున్న వీణలు అవన్నీ. ఆల్మోస్ట్ అన్ని మీరు రెడీ చేయించుకున్నవేనా? అంటే రెడీమేడ్ కూడా ఉంటాయి. ఇవి అన్ని నేను కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నది. టోన్ కోసం నాకు ఎలా కావాలి అదంతా చెప్పి చేయించుకున్న వీణలు ఇవన్నీ. కొన్ని డిటాచబుల్ వీణలు ఉన్నాయి, కొన్ని నేను డిజైన్ చేసుకున్న వీణలు ఉన్నాయి, చాలా వీణలు ఉంటాయి. కొన్ని వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అవును, నేను ఫాలో అవుతుంటా కదా రెగ్యులర్ గా మిమ్మల్ని. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం. ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్. వీణ అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా, ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా? బేసిక్ గా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. అంటే సంప్రదాయాల గురించి అడుగుతారు అంతే. సెంటిమెంట్స్ ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు, అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒకప్పుడు అలా నిష్టంగా ఉండేవారు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు అది ఏమి లేదు. మన ఇంట్లో మెంబర్ ఎంతో, ఈవెన్ కూడా మన కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకొని అంతే అసలు. మీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము. అట్లానే మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే, వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఉండేది మీరే, ది బెస్ట్ అనిపిస్తుంది. మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది, అది కనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో విందామని. నేనే కాదు, మస్తు మంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను నథింగ్. కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా? సో అలాగే ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు. మహా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను అసలు ఎంత కూడా కాదు. ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు, నేర్చుకోవాలంటారు. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి. అంతే కదా. అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయటానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదానంటే,
మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు. అట్లా 2015లో ఏం చేసేదాన్ని, పాటలు ఎందుకు అలా వాయించకూడదు, అలా 2015 మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది. ఎవరు మన నోటితో చెప్పక్కర్లేదు. సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని. ఒక 1 year అది ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలన్నీ వాయించేసేదాన్ని. సో అలా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి నా వంతు ఏదో కొంచెం చేశాను. కొంచెం వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది.